నమస్కారం ఫ్రెండ్స్. మన సమాజంలో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఈ రెండు అంటే లెవెల్స్కి చెందిన విభజన మనిషి ఎంత సంపాదించినా అది ఉండిపోతుంది. దాని దుష్ప్రభావం మన సమాజంలో ఏదో ఒక రోజు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అది ఎట్లా డిసైడ్ అవుతుంది? ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటే డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అనే అర్థమా? లేదా ఒక ఆస్తిని మీరు రెంట్కిచ్చి దానిపై బతకటం మీరు హ్యావా, హ్యావ్ నాటా? మీ ఇంటిని బాగా డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తి రెంట్కుంటుంటే ఆయన హ్యావా, హ్యావ్ నాట్స్? అంటే ఉన్నవాడని లెక్కన, లేనివాడు అని చిన్న చూప? మన ఛానల్ ఈ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్పై మంచి మార్గం ఛానల్ చేసిన వీడియోస్ బహుశా దేశంలోనే ఏ ఛానల్ చేసి ఉండదు. నా పోరాటం నిజమయ్యే వరకు ఖచ్చితంగా నేను నా మాట పై నిలబడి మీ అందరికీ ఒక మార్గదర్శిగా, మీ క్లోజ్ ఫ్రెండ్గా నా వంతు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూనే ఉంటాను. ఒక బలమైన వ్యవస్థను, ఒక బలమైన మాఫియాను, ఒక బలమైన లాబీని ఎదుర్కోవాలంటే నా ఒక్కడి తరం కానే కాదు. నాతో పాటు వేలాది గొంతుకలు కలిస్తే అవి నా మాటలు నమ్మి వేల మందిని ప్రశ్నిస్తే కానీ మనతో జరిగే మోసము, దగ అది బయటపడే అవకాశమే లేదు. ఈ గేటెడ్ కమ్యూనిటీ అండ్ హైరైజ్ లాబీ సహజ సిద్ధమైన జీవితాలను విడిచి వాళ్ళు కోరుకుంటున్న జీవితాలను జీవించండి అనటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. భారతదేశంలో, అది హైదరాబాదు లాంటి నగరంలో భూమి విస్తరించడానికి మినిమం 150 నుంచి 200-300 కిలోమీటర్ల బార్డర్స్ ఉండే ఒక సువిశాలమైన నగరంలో ఈ హైరైజ్ కట్టడం ఒక వంతు అయితే, దాన్ని గేటెడ్ చేయడం ఇంకో క్రైమ్. నేను 2 ఏళ్ల క్రితము అసలు గేటెడ్లో ప్లాట్ కానీ
విల్లా కానీ ఎందుకు తీసుకోవద్దు అని ఒక వీడియో వేసిన. అది నా ఊహ కాదు, నా కాలజ్ఞానం. అంటే కాలజ్ఞానం అంటే అదేదో దేవుడు గిఫ్ట్ ఇచ్చిన, లేదా నేను ఈ జ్యోతిష్యము ఇవన్నీ విద్యలు నేర్చుకొని ప్రిడిక్ట్ చేసిన జ్ఞానం కాదు. మనం లాజికల్గా లాంగ్ టర్మ్ థింక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విషయాలు మనకు సహజంగా తెలిసిపోతాయి. అంటే నాకు సహజంగా తెలిసిన, దూరదృష్టి కలిగిన కొన్ని వీడియోస్ని మీ ముందర పెడుతున్నా. ఇప్పుడు చూస్తే నేను ఎప్పుడో చెప్పిన హై రైజెస్ రుచి మన హైదరాబాద్ వాసులకు తెలియదు. ఈ హై రైజ్ కట్టబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో ఉండేవాళ్ళెంతో, వెళ్ళేవాళ్ళెంతో, ఓనర్స్ ఎవరో, రెంటర్స్ ఎవరో, కంపెనీ బుక్డ్ ఫ్లాట్స్ ఎన్నో, టెంపరీ నివాసం ఉంటున్న ఫ్లాట్స్ ఎన్నో. అంటే ఓనర్స్కే ఈ హై రైజెస్లో ఉండే అనుభవం లేదు. కాబట్టి ఈ హై రైజెస్ యొక్క బండారం బయటపడాలి అంటే మనము సర్టన్ కండిషన్స్ క్రియేట్ చేసుకొని, ఈ కండిషన్స్లో విభిన్న రకాల విభిన్న సంస్కృతుల జనాలు వేల సంఖ్యలో ఒకచోటే గుమ్మిగూడి తమ స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఆనందంగా ఉండగలరా? ఈ ప్రశ్న ఇంత పెద్దది. మనం ఇంత పెద్ద క్వశ్చన్ని అసలు ఇగ్నోర్ చేసేసి గేటెడ్ కమ్యూనిటీ, కమ్యూనిటీ లివింగ్, లగ్జరీ లివింగ్, లైఫ్ స్టైల్ చేంజ్ చేయటం, జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు, నోటికి ఏదొస్తే అది వాగడం. నేను ఎన్నోసార్లు గేటెడ్ కమ్యూనిటీస్లో ఎమ్యూనిటీస్ గురించి చాలా స్పష్టంగా చెప్పాను. ట్రెడిషనల్ ఇండియన్ హౌస్ హోల్డ్స్లో వివాహం జరిగిన ఒక మహిళ స్విమ్ సూట్ వేసుకొని చుట్టుముట్టు హైరైజెస్ ఉండి సెంటర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో జలకాలు ఆడగలదా? ప్రైవసీ త్యాగం చేసుకొని ఒక స్విమ్ సూట్ వేసుకొని ఒక మహిళ ఆ అమ్యూనిటీని యూజ్ చేయగలదా? బ్యాడ్మింటన్ స్కర్ట్, టీషర్ట్ వేసుకొని ఎంతమంది మహిళలు బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, స్క్వాష్ కానీ ఆడగలరు? సంస్కృతి కానీ సంస్కృతి, ఆచారం కానీ ఆచారాలు, 60 ఏళ్ళు పైబడిన దంపతులకు మీరు ఒక ఫ్లాట్ అమ్మి మీరిచ్చే అమ్యూనిటీ ఏమి? 3 లెవెల్ కార్ పార్కింగ్. ఆ థర్డ్ బాటమ్ లెవెల్లో ఆ వృద్ధ దంపతులకు మీరు కార్ పార్కింగ్ ఇస్తే వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ నడిచి కారుకు వెళ్ళడం అంటే అది నరకానితో సమానం. ఆ వృద్ధ దంపతులు ఎప్పుడు గజగజ వణుకుతూ ఆ స్విమ్మింగ్ పూల్లో ఎప్పుడు స్నానం చేయాలి, జిమ్ములో ఎప్పుడు కాలం గడపాలి, దానికి మీరు వసూలు చేస్తున్నది ఎంత? గేటెడ్ కమ్యూనిటీలో మినిమం మెయింటెనెన్స్ 6000 ఉంటుంది మినిమం. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్లో 15,000 దాటిపోతుంది పర్ మంత్ ఓన్లీ ఎమ్యూనిటీస్ కోసం. ఆ కమ్యూనిటీలో అసోసియేషన్ వసూలు చేస్తున్న పన్ను
నేను అందుకోసము హోమ్ లోన్ క్యాలిక్యులేషన్లో మీరు ఇగ్నోర్ చేస్తున్న ఎమ్యూనిటీస్కి మీరు కట్టే డబ్బు కూడా మీ ఈఎంఐలో యాడ్ చేసుకోండి అని చెప్పిన ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. దీనికి పెద్ద దూరదృష్టి ఏం అవసరం లేదు, దివ్య దృష్టి కూడా అవసరం లేదు. సహజంగా మనం మాట్లాడుకుంటుంటే రేకెత్తే ప్రశ్నలను మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే సొల్యూషన్స్ కాకపోయినా కాషన్ నోట్ అనేది మన ముందు క్లియర్గా కనిపిస్తుంది నేమ్ ప్లేట్లో. దాన్ని ఫాలో అయిపోతే మన దగ్గర వేల రూపాయలు ప్రతి నెల ఆదా అవుతాయి కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, రాయల్గా ఇగ్నోర్ చేసి గేటెడ్ కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ లివింగ్. నేను అదే చెప్పిన, తల్లిదండ్రిని ఓల్డ్ ఏజ్లో వచ్చి వేసి ఈ నవదంపతులు కమ్యూనిటీ లివింగ్ ఆశపడుతుంది. కమ్యూనిటీ లివింగ్ ఎవరికి కావాలి? వృద్ధ దంపతులకు కావాలి. మీ అమ్మా నాన్నను ఓల్డ్ ఏజ్ హోమ్లో దొబ్బేసి మీరు ఇక్కడ వచ్చి కమ్యూనిటీ లివింగ్ కావాలి అంటే 10 మందితో కలిసి ఉంటారు. అదే కలిసిమెలిసి మీ అత్తామామలతో మీ తల్లిదండ్రులతో ఉండొచ్చు కదా. తల్లి తండ్రి బర్డన్, కానీ గేటెడ్ కమ్యూనిటీలో ముసలోళ్ళు తల్లి తండ్రితో సమానము. పెద్దవాళ్లతో మాట్లాడితే మనసు కుదుట పడుతుందట. మరి మీ అమ్మా నాన్న అత్తామామలను ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసి మీరు కుదుట పడడానికి, మీరు ఆనందపడడానికి కమ్యూనిటీలో వేరే వాళ్ళ అమ్మా నాన్నలు పనికొస్తారు, కానీ మీ అమ్మా నాన్నలు ఎందుకు పనికిరారు? మీ అత్తామామ ఎందుకు పనికిరారు? అంటే ప్రశ్నలు సూటిగా వేస్తే నోరెళ్ళదీస్తే అంటే నోరెళ్ళదీసి ఉండిపోవాలంతే. సమాధానాలు ఇవ్వడానికి వాళ్ళ స్టాండర్డ్ సరిపోదు. లక్షల కోట్ల డబ్బున్నా మానవతా విలువ అనేది మచ్చుకన్నా లేని బతికితెంత పోతెంత. ఇది తిట్టు, భుజగింపు కాదు. తిట్టు, బూతు పదాలు లేవు కానీ బూతే కదా. నేను ఈ పాయింట్ ఎందుకు రేజ్ చేస్తున్నా, రాబోయే రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీస్లో నేను చెప్పిన యూడిఎస్ కేసులు అవుతాయి, ల్యాండ్ రెగ్యులరైజేషన్ కేసులు అవుతాయి. అంటే రాంగ్ ప్రాపర్టీస్ మీద బిల్డింగ్ కట్టేసారు, ఇల్లీగల్ ప్రాపర్టీస్ మీద బిల్డింగ్ కట్టేసారు, దాన్ని రెగ్యులరైజేషన్ కొట్లాటలు అవుతాయి. అదే కాకుండా ఎఫ్ఎస్ఐ లిమిట్, దాని పెనాల్టీస్, ఫీజుపై కొట్లాటలు అవుతాయి. డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు ఇమ్మడలేక గ్రూపులు ఫామ్ అయ్యి అక్కడ కొట్టుకొని వస్తారు. అమ్యూనిటీస్ వాడని వాళ్ళు, మేము వాడని అమ్యూనిటీస్కి డబ్బులు మేము కట్టము అని కోర్టులోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అసోసియేషన్ వాళ్ళు గ్రూపుగా ఫామ్ అయ్యి గ్రూపుగా విడిపోయి అమ్యూనిటీస్ని ఎక్కడిక్కడ ఎవరికి కాకుండా చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారని కేసులు పెడతారు. బిల్డరు కట్టినప్పుడు వాటర్ రిసోర్సెస్ ఏం ప్లాన్ చేసి ఉంటాడు, వాటర్ ఎలా అందుతుందో, ఎస్టీపీ ఎలా వర్క్ అవుతుందో అని చెప్పింటాడు. వన్స్ హ్యాండ్ ఓవర్ చేసినాక అది కొరబడడంతో అక్కడ కేసులు నమోదవుతాయి. అంటే రాబోయే రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీ హైరేజెస్లో మీకు ఊహనకు అందని కేసులు, కొట్లాటలు, తన్నులాటలు, గుద్దులాటలు. ఎందుకైతే ఇవన్నీ అంటే మీరు
ఇంకొకరి స్థాయి చూసి అలా బతకడానికి ట్రై చేసి అక్కడొక ఇల్లు కానీ ఫ్లాట్ కొని వాళ్ళ నియమ నిబంధనలకు కట్టుబడి బానిస బతుకు బతికినప్పుడు మీకు అయ్యే క్షోభ అంతా ఇంత కాదు. ఆ క్షోభను అనుభవిస్తూ డబ్బులు చెల్లిస్తూ చస్తూ బతుకుతూ ఆ ఫ్లాట్లో ఉండే కన్నా బయట ఓపెన్ ప్లాట్లలో ఒక ఇల్లు తీసుకొని ఉండడం చాలా బెటర్ అని సుమారు 60% మంది అనుకోకపోతే మన ఛానల్ పేరు మంచి మార్గమే కాదు. రీసెంట్లీ ఒక ఎన్టీవీ వాళ్ళు ఒక వీడియో వేసారు. దాంట్లో హై రైజెస్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక రెంట్కుంటున్న వ్యక్తి ఒక ఓనర్ మధ్య కొట్లాట ఎందుకంటే ఓనర్ కన్నా ఫాస్ట్గా ఒక రెంట్కు ఉండేవాడు కారు ఓవర్టేక్ చేసి పోతున్నాడు. అది ఓనర్కి నచ్చలేదు. అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఓనర్ ఆయన, ఒక ఫ్లాట్కు ఓనర్నే ఓవర్టేక్ చేసిపోతున్నాడు, స్పీడ్ ఎక్కువ అయింది అని రెచ్చిపోయి కొట్లాడి అసోసియేషన్ దగ్గర పోయి ఆ రెంట్కు ఉండేవాడిపై 20,000 జరిమానా విధించారు. అసలు మనం వీడియో చూస్తే అంత ఫాస్ట్గా పోతూనే లేవు కార్స్. కానీ ఇగో క్లాష్. ఓనర్ తన ఫ్లాట్కు ఓనర్ అయినా టోటల్ గేటెడ్ కమ్యూనిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రెంట్కుంటున్న వ్యక్తిపై 20,000 జరిమానా విధించాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్, రెంట్కు ఉండేవాడికి సిగ్గు శరం లజ్జ లేదు. రెండోది, ఈ ఓనరు ఒక ఫ్లాట్కు ఓనర్ తప్ప గేటెడ్ కమ్యూనిటీ తన సొంత ఆస్తి కాదు అని ఆయన తెలుసుకోవాలి. ఆ రెంట్కున్నవాడు సిగ్గుపడి పశ్చాత్తాపడి ఇంకోసారి గేటెడ్ కమ్యూనిటీలో ఉండొద్దు అని తక్షణమే ఖాళీ చేసి సిగ్గు శరాలు ఉంటే బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా లేవు అంటే ఈయనలో ఇవన్నీ డబ్బున్నా ఇవన్నీ కొరబడ్డాయి. సో ఆ బతుకు ఎటువంటిదో మనం అందరం ఊహించవచ్చు. ఎన్టీవీలో ఆ సీసీటీవీ ఇమేజ్ కూడా ఉంది, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇగో క్లాష్. ఫాస్ట్గా తన వెహికల్ నడిపించి ఓవర్టేక్ చేశాడని ఒక రెంట్కుంటున్న గేటెడ్ కమ్యూనిటీలో వ్యక్తిపై 20,000 అసోసియేషన్ జరిమానా విధించింది. మొత్తం మూసుకొని కట్టాడు. నేనేమంటా అంటే ఇన్ని వేల రెంట్ కట్టి ఈ మూసుకొని బతకడం ఏంది? ఆ 20,000 జరిమానా ఎందుకు భరించాలి? ఎందుకు ఛాలెంజ్ చేయకూడదు? అంటే మనం ఎన్ని వేల రెంట్ చెల్లించినా మన స్థాయి ఏదున్నా మనము ఒకసారి ఒక గేటెడ్ కమ్యూనిటీలో అంటే రూల్స్ అనేది ఎక్కడ రాసి ఉండదు కదా. రూల్స్కు విరుద్ధంగా అనే ఒక కమ్యూనిటీ అసోసియేషన్ భావిస్తే మీ బట్టలు కూడా తీయగలదు. అందరి ముందు ఇన్సల్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు గేటెడ్ కమ్యూనిటీలో ఓనర్ కమ్యూనిటీ ఉండడమే ఇప్పుడు కష్టం. ఆ ఓనర్స్ రెంట్కి ఇస్తే రెంట్స్ కట్టేవాడి పరిస్థితి ఒక వాచ్మెన్ కన్నా ఘోరంగా తయారైంది. అంటే ఇన్ని వేల రెంట్ కట్టి నీ స్థాయి ఏమంటే అసోసియేషన్ మెంబర్స్ నీతోని విచ్చలవిడిగా ఎలాంటి ఫైన్లు అయినా వేయచ్చు, ఎలాంటి బూత్ అయినా తిట్టచ్చు, ఎలాంటి అభాండాలైనా వేయచ్చు. రేపు ఒక పువ్వు తెంపుకున్న గేటెడ్ కమ్యూనిటీలో ఒక పువ్వు తెంపుకున్నా నీపై 500 జరిమానా వేయచ్చు. అభం శుభం తెలియదని మీ బాబు అంటే చిన్న కుర్రవాడు ఎవడైనా అనుకోకుండా లాన్లో మూత్రం పోసినా నీపై 1000 జరిమానా వేయచ్చు. హాయిగా ఉందని లాన్లో అడ్డంగా పడుకుంటే లేడీస్కి ఇబ్బంది కలుగుతుందని నీపై 2000 జరిమానా కూడా వేయచ్చు.
ఒక షాట్లో మనం చూడొచ్చు, ఎదురెదురు బాల్కనీ ఉంటే ఎదుటి బాల్కనీ వాడు లుంగీ కట్టుకొని కూర్చుంటే దాని ఆపోజిట్ ఉన్న బాల్కనీ ఆమెకు ఇబ్బంది కలుగుతుందని లుంగీ కట్టుకోవద్దు, మీరు పైజామాలు ట్రౌజర్లు వేసుకోండి అని అసోసియేషన్ మీటింగ్లో డిస్కషన్ జరిగి కొట్లాట వరకు వచ్చింది. నీ సొంత ఫ్లాట్లో నీ సొంత బాల్కనీలో నీ ఒక నిండు వేషధారణతో లుంగీ కట్టుకున్నా నీకు లుంగీ కట్టుకునే స్వాతంత్రం కూడా ఎదుటి బిల్డింగ్లో ఉన్న వ్యక్తి కూడా ఇవ్వట్లేదు అంటే అసలు గేటెడ్ కమ్యూనిటీలో వేలకు వేలు రెంట్లు కట్టి ఉండడము మీ అంటే మీ ఇజ్జత్కి అంటే మీ దాన్ని ఏమంటారు సోల్ మీలో ఉన్న అంటే మినిమం మానవుడు బతికే హక్కులు ఉంటాయి కదా, అవి కూడా హరించుకోపోయినట్టే. డబ్బులు ఇచ్చి తన్నించుకోవడము ఇది మన కరెక్ట్ లాంగ్వేజ్. మన భావనలను కూడా తాకట్టు పెట్టి వేల కొద్దీ డబ్బు కట్టి అడ్వాన్సులు కట్టి ఒక సెకండ్ రేటెడ్ సౌత్ ఆఫ్రికాలో గాంధీ పరిస్థితి ఏముందో అలాంటి పరిస్థితే గేటెడ్ కమ్యూనిటీలో కూడా జరగవచ్చు. ఇక్కడ ఓనర్ వాళ్ళ కుక్క కూర్చోవచ్చు కానీ రెంట్కు ఉండేవాళ్ళు కూర్చోకూడదు అని ఒక బెంచ్పై బోర్డు కూడా రేపు కనిపించకపోతే అడగండి. ఓనర్ కుక్క కూర్చోవచ్చు లాన్లో బెంచ్పై, కానీ రెంట్కు ఉండేవాడు కూర్చోకూడదు అని ఒక రూల్ తెచ్చి రెంట్లో ఉండేవాళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయకూడదు. వాళ్ళ చెమట వేరే, ఓనర్ చెమట వేరే. లక్షల కొద్ది డబ్బు సంపాదించి తమ మర్యాదను తాకట్టు పెట్టి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉండడానికి ట్రై చేస్తే ఫ్యూచర్లో మీకు అయ్యేంత ఇన్సల్ట్ ఒక స్లమ్లో ఉండే సగటు పేదకు జరగని అన్యాయం మీతో జరుగుతుంది. ఇది ఖాయం. ఇది ఇంకా స్టార్టింగ్. ఇంకా ఎవడు ఓనర్స్ సరిగ్గా ఉండలేరు. గేటెడ్లో ఆక్యుపెన్సీనే లేదు. మ్యాక్సిమం 20 to 30% ఆక్యుపెన్సీ. అంటే 5 year old 3 year old బిల్డింగ్స్లో 20% ఆక్యుపెన్సీ. ఎప్పుడు ఆక్యుపెన్సీ 60-80% దాటుతుందో మీకు మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ప్లస్ అమ్యూనిటీస్ ప్రాబ్లమ్స్ ప్లస్ దానికి ఫీ ప్రాబ్లమ్స్, పెనాల్టీ ప్రాబ్లమ్స్, పార్కింగ్ ప్రాబ్లమ్స్, ఫిజికల్గా ఇబ్బందులు, ఓవర్ క్రౌడెడ్ కమ్యూనిటీస్లో ఉండే డిస్టర్బెన్స్, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటాయి. అప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో బతకడము కన్నా ఓపెన్ ప్లాట్లో ఒక ఇల్లు తీసుకొని మనది అనే స్వతంత్ర భావంతో ఉండడం బెటర్ అని కొన్నేళ్లలోనే మీకు అందరికీ తెలిసి వస్తుందని భావిస్తూ ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.